ప్రతి సంవత్సరం మన దేశంలో వరదల కారణంగా చాలా ప్రదేశాల్లో ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ప్రజల ఇళ్ళు కూడా పోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరద నిరోధక ఇల్లులు చాలా అవసరం అవుతాయి. వరద నిరోధక నిర్మాణం గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ మీ ఫ్లాట్ వరద ప్రభావిత ప్రాంతంలో గనక ఉంటే అప్పుడు మీరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంజనీర్ యొక్క సహాయంతో మంచి ఆలోచన లేదా సలహాను తీసుకోండి. మీ ఇంజనీర్ సహాయంతో సరైన పరిష్కారాన్ని లేదా ప్లాన్ ని చేయండి. మీ గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిని వరద స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంచడం ఒక మార్గం. ఇంటి పునాదిని వేసేటప్పుడు దానిని కఠినమైన గట్టిగా ఉండే స్థావరంలో వేయాలని గుర్తుంచుకోండి. పునాది యొక్క లోతు కనీసం 2 మీటర్లు ఉండాలి. తద్వారా దాని పట్టు బలంగా ఉంటుంది. తద్వారా అది వరదలో పడకుండా లేదా నీటిలో కొట్టుకుని పోకుండా ఉంటుంది. ఫ్లాట్ చివరన వరద కాలువను ఒకటి నిర్మించడం ద్వారా మీరు వరద నీటి దిశను మార్చవచ్చు. ఒక విషయం, మీ ప్లాటు ప్రవహించే నీటి వనరుకు దగ్గర ఉంటే అప్పుడు మీ ఇల్లు దాని నుండి కనీసం 10-15 మీటర్ల దూరంలో ఉండాలి. వరద నిరోధక ఇంటిని గురించి ఇవ్వండి కొన్ని విషయాలు. నిర్మాణ సంబంధిత ఉత్పత్తులు మరియు సేవల కోసం మీకు దగ్గరలో ఉండే అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్ స్టోర్ ని సంప్రదించండి. చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరపు నుండి.